హాయ్ అండి, ఆదాబ్. ఈరోజు మన దేశంలో ప్రపంచం మొత్తం అల్లకలం ఉంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ రెండు దేశాలు ఇరాన్పై దాడి చేయడం వల్ల చాలా నష్టపోతున్నారు. చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. అది మిడిల్ ఈస్ట్ కావచ్చు, తర్వాత వేరే వేరే దేశాలు కావచ్చు, దగ్గరున్న దేశాలు. చాలా బాధాకరం అండి. ఇది రోజు నేను వీడియో చూస్తూనే ఉంటున్నాను. అసలు మాటల్లో నేను చెప్పలేను, అలాంటి బాధాకరం. ఈ బాధాకరం ఏంటంటే అంధభక్తులు చాలామంది వేరే వేరే రకంగా మన దేశ ప్రజలే మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక మనిషికి సహాయం చేయకుండా ఒక వ్యక్తి చచ్చిపోతుంటే వాళ్ళ ముందు ఇంకా కాలిపోయినట్టు వాళ్ళు పదాలు వాడుతున్నారు. నిన్న చూడండి, 3 రోజుల క్రితం అది ఒక యాంకర్ అండి, ఆమె పేరు రష్మి ఆమె పేరు. అంటే పెద్ద సినిమా పెద్ద స్క్రీన్లోనే కనపడదు. మామూలుగా అసలు టీవీలో కూడా దానికి ఆ అమ్మాయికి ఆ టీవీలో కూడా అసలు పని కూడా ఇవ్వరు. అలాంటి వ్యక్తి యాంకర్గా మారి ఏదో సంపాదించుకుంటుంది. అసలు అవసరమా? ఆమె ఏమంటుంది తెలుసండి, ఇరాను మీద దాడి చేస్తున్నారు, అది కరెక్టు. కానీ హైదరాబాద్లో వాళ్ళ సంబంధించిన ముస్లిమ్స్లు నిరసనలు చేస్తుంటే అది తప్పు, మీరు రోడ్డు మీద రావద్దు, నిరసనలు చేయవద్దు అని. అసలు మన మనుషుల మీరు అని ఇలా తప్పుగా ఎన్నో మాట్లాడుతుంది. నేను అడుగుతున్నానండి ప్రజలకు, ఇదే పదం అది అమిత్ షా గారికి ఎందుకు అడుగుతలేరు? పిల్లలు ఎంత నష్టపోతున్నారు. అది ఇరాన్లో 165 మంది పిల్లలు ప్రైమరీ స్కూల్ అండి. ఆ ప్రైమరీ స్కూల్ మీద ఇజ్రాయిల్ దాడి చేసి అందరినీ చంపేసింది. దానికి ఒక్క మాట కూడా చెప్పలేదు. అది గుర్తు రాలేదా రష్మి నీకు? మోదీజీకి అడగడం నీకు గుర్తు రాలేదా? అమిత్ షాని అడుగులో గుర్తు రాలేదా? ఈ దేశంలో ఇంత పెట్రోల్ ఎందుకు పెరుగుతుంది? తిండే ఆహారాలు దాని మీద ఎందుకు పెరుగుతున్నాయి? అసలు నువ్వు ట్వీట్ చేసావా? ఇలాంటి పదాలు నువ్వు చిన్నపిల్లల మీద, ముస్లింలంటే అంత నీకు ద్రోషమా? నీకు అసలు ఎక్కడ పని లేకపోతే ఎవరో నీకు ఒక సాయం చేసి యాంకర్గా ఈటీవీలో నీకు ఛాన్స్ ఇచ్చారు. ఎందుకు అలా నీ లైఫ్ని కోల్పోతుంటావు? క్షమాపణ చెప్పమ్మా, నువ్వు క్షమాపణ చెప్పు. దేశ ప్రజలకు కానీ ముస్లింలకు కానీ మన దేశ రాష్ట్రాల్లో ఎవరికి నువ్వు హట్టుగా మాట్లాడావు, దానికి వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి సారీ చెప్పు. ఇదే నీకు రిక్వెస్ట్ పెడుతున్నాను. లేదా ఇలాగే నువ్వు కంటిన్యూ అయితే మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం నీ మీద అల్లకాలంగా నీ మీద కోపంగా ఏం చేస్తారో అదైతే మనకు చెప్పలేము. సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారమ్మా, నువ్వు అలాగా చెడు మాట్లాడడం తప్పు. సార్, ఇది ఇప్పుడు మా ముందు మన ముస్తఫా గారు దీని గురించి మాట్లాడతారు. ముస్తఫా గారు, ఇలాంటి మన రాష్ట్రంలో మన దేశంలో డిఫరెంట్ ఎందుకంటే పదాలు వాడుతున్నారు? ఇప్పుడు ఇది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాన్ని కాకుండా యుద్ధం అవ్వక ముందు నుంచే ఏదో సమ్మక్క సారక్క జాతరలో మన్నమ్ముకునేవాడినే వదల్లా. మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, దీంట్లో ముస్లిం అనే పదం మీదే వాళ్ళు విషం జింపుతున్నారు. ముస్లిం అనే వ్యక్తినే ఒక మనిషిలా కాకుండా వాడు ఒక దేశద్రోహిలా, వాడు ఒక మతోన్మాదులా, వాడు ఒక ఉగ్రవాదిలాగా చూపించడానికి వాళ్ళ ప్రయత్నం. అలాంటి వ్యక్తులు ఎటు చూసినా ముస్లిం సమాజానికి, ముస్లిం వ్యక్తులకు కించపరిచేలాగా ఏదో ఒకటి ఇలాంటి ప్రక్రియలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆ రేష్మి గురించి చెప్పారు. ఆమె జీవితం కోసం జబర్దస్తులు అవి ఇవి అని చెప్పి రంగులు పూసుకొని అరకొర బట్టలు వేసుకొని యాక్టింగ్ చేసుకుని బతికే స్త్రీ. ఇప్పుడు వాళ్ళ పనే వాళ్ళ మీద వీళ్ళ మీద బురదలు జల్లి వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని అవస్థావాలు మాట్లాడి వాళ్ళేదో వైరల్ కోసం వాళ్ళు వైరల్ చేసుకొని వాటి మీద జీవితాన్ని గడుపుకునే జీవితాలు వాళ్ళు. వైరల్ చేయడం మీరు చెప్పేది అర్థం. వాళ్ళ గురించి మేము అసలు ప్రస్తావించడం కూడా వాళ్ళు అనర్హులు. మీరు ఒక దేశానికి చెందిన నాయకుడు మాట్లాడుతున్నాడు ఇలాగా, లేదా ఒక ఎడ్యుకేషన్ పర్సన్ గ్రాడ్యుయేట్ ఇలా మాట్లాడుతున్నాడు, లేదా ఒక మీడియా లేదా ఒక ప్రొఫెషనల్ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, లేదా ఒక ఐఏఎస్ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడవచ్చు.
ఇలా రంగులు పూసుకొని ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవించే వాళ్ళ గురించి ఏం మాట్లాడమంటారు? కానీ ఒక సెలబ్రిటీ కదా ఆమె కూడా. సెలబ్రిటీ ఏం సెలబ్రిటీ? జనాలు చూస్తున్నారు ఈ కదా. రోజు సెలబ్రిటీ ఎవరంటే ఎక్కడో ఏదో పాన్ స్టార్లను తెచ్చి కూడా సెలబ్రిటీ చేస్తున్న గౌరది జనరేషన్ ఇది. కరెక్ట్. ఇప్పుడు మీరు స్క్రీన్ లో కనబడేది సెలబ్రిటీ అంటే. సెలబ్రిటీ అనేదానికి నేనే చెప్తున్నా, ప్రాన్ స్టార్లని కూడా తెచ్చి సెలబ్రిటీగా చూపించే జనరేషన్ ఇది. స్త్రీని తెచ్చి ప్రాన్ స్టార్ ని ఇప్పుడు సెలబ్రిటీ అని చెప్పి ఆమె చెప్పే మాటలకి కౌన్సిలింగ్ గాను లేదా మోటివేషన్ గాను లేదా అదొక వాస్తవం గాను ఎలా తీసుకోగలరు మీరు? మొన్న చూడండి, ఇప్పుడు నిన్న ఇదే విషయం మీద సోషల్ మీడియా వాయిస్ టీవీ అంట, వాయిస్ టీవీ అని చెప్పి ఆమె ఏం మాట్లాడుతుందో, ఏదో ఆమె చరిత్ర రాసింది ఆయన పూర్వీకులు అన్నట్టు తెలుగు లేదా తెలుగు లేదా ఆమె ఏదో చరిత్రను రాసేసినట్టు ఇరాన్ అలా జరిగింది, ఇరాన్ 1979లో ఇలా జరిగింది, 1910లో ఇలా జరిగింది అని చెప్పి ఒక చరిత్ర చెప్పుకుంటూ వచ్చినట్టు చెప్తుంది. ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ముస్లింలు అక్కడ ఏదో ఇరాన్లో జరిగిన దానికి ఇక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు, ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు, ఇక్కడ ఆందోళనకు గురై ఉన్నారు అంటే, ఒక ముస్లిం వ్యక్తిగా ఆ ముస్లిం తత్వంలో సాటి ముస్లింకి ఏ ఆపద వచ్చినా వీడికి ఆ బాధ కలిగిద్ది. అదే ఒక ముస్లిం ఇస్లాంలో ఉన్న తత్వం. అది ఏ దేశస్థుడా, ఏ ప్రాంతీయుడా, ఏ వర్గపుకి చెందినవాడా అన్నది దీంట్లో ఎటువంటిది ప్రియారిటీ ఉండదు. ముస్లిం అంటే వాడు తెల్లవాడా, నల్లవాడా, స్త్రీయా, పురుషుడా, ఉన్నవాడా, పేదవాడా అన్నది కాదు. ముస్లిం అనే వ్యక్తికి ఎక్కడ దౌర్జన్యం జరిగినా, ఎక్కడ ఆపద కలిగినా, ఎక్కడ కష్టం కలిగినా సాటి ముస్లింకి ఆ పెయిన్ అనేది కలిగిద్ది. అదే ఆ ముస్లింలో ఉన్న గొప్పతనం, మాకు ఇస్లాం నేర్పుతున్న గొప్పతనం. సాటి ముస్లింకి ఒక ముళ్ళు గుచ్చుకున్న ఆ పెయిన్ ఒక ముస్లిం అనేవాడు ఫీల్ అవుతాడు. దాని ప్రభావం వల్లే మేము ఇలాగా ఆ ఇరాన్లో జరిగిన దారుణ ఘటనలకు, దౌర్జన్యాలకు ప్రతిస్పందిస్తూ మేము మా హక్కుల కోసం ఎలా పోరాడుతున్నామో అలాగే మా ముస్లిం సమాజానికి ఇన్ని కంట్రీలు ఉండి కూడా ఈ ఇరాన్ కంట్రీకి ఇలా ఒంటరిగా వదిలేసి ఇంత దారుణంగా అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇతర కంట్రీలు దారుణంగా మిసైళ్లతో వర్షాలు కురిపించి అక్కడ చిన్న పిల్లలు, సిటిజన్స్ అని కూడా చూడకుండా వాళ్ళందరినీ హాస్టళ్ల మీద, హోటళ్ల మీద, అన్నిటి మీద వేసి అంత దారుణానికి, అంత మారణకాండకి దారి తీయాల్సిన అవసరం ఏముందని మేము ప్రతిస్పందిస్తున్నాం. దానికి ఈ దేశ ప్రధానమంత్రి కూడా ప్రతిస్పందించాలి. దాన్ని ఏదో ఒక నిరసన కాకపోయినా అక్కడ ఎంతోమంది అమాయక ప్రజలు ఉన్నారు, ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. దాని గురించైనా ఒక నిరసన మౌనమైనా పాటించాలి. దాని గురించి ఏమి మాట్లాడలేని వాళ్ళు ఏదో వాళ్ళ ముస్లింల కోసమే ముస్లింలే ఇక్కడ ఇలాంటి నిరసనలు చేస్తున్నారు అంటే ఎంతమందిని చూపించాలి నేను? నెతన్యాహుని, ట్రంప్ని ఫోటోలు పెట్టి పూజలు చేస్తున్న వారిని అంటే వాళ్ళకి వీళ్ళకి ఏంటి సంబంధం? మీరు ఒక హిందూ అయితే నెతన్యాహు హిందూ కాదు, మీరు ఒక సనాతన ధర్మం అయితే ట్రంప్ సనాతన ధర్మానికి చెందినవాడు కాదు. మరి వాళ్ళ ఫోటోలు పెట్టి దండలేసి పూజలు చేసి బొట్టులు పెట్టి హోమాలు చేస్తున్నారు దేనికి? అంటే మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? అంటే వీళ్ళందరూ కలిసి ముస్లిం సమాజానికి, ముస్లిం ధర్మానికి కించపరిచి ఆ ముస్లిం సమాజాన్ని అసలు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే లేకుండా చేయాలన్న లక్ష్యంతో మీరు జీవిస్తున్నారా అని అడిగితే మీరేం దానికి సమాధానం చెప్తారు? ఒక వర్గం, ఒక జాతి ఇతర జాతులకు, ఇతర వర్గాలకు ఏదో పుష్ చేసి సహాయం చేస్తుందంటే వాళ్ళు ఒకటి, వాళ్ళు ఏమైనా చేస్తారు అంటే ఒకటి ఉండకూడదని మీ ఉద్దేశమా? ఒకటి ఏంటంటే అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఒకటిగా ఉండకూడదు, ఒకటిగా ఉంటే వాళ్ళని విభజించి పాలిస్తారన్నమాటలు. మీ ఇలాంటి దారుణ వాస్తవాలను అవాస్తవాలుగా ఎలా పడితే అలా మాట్లాడే ప్రతి వ్యక్తికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ముందు ఏదో ఫోన్ ఉందిగా, కెమెరా ఉందిగా, ఏదో సోషల్ ఐడి ఉంది కదా, ఫేస్బుక్ ఐడి ఉంది, యూట్యూబ్ ఐడి ఉంది, మాకు మన రాజ్యాంగం ఏమైనా మాట్లాడే హక్కు మాకు ఇచ్చిందిగా అని చెప్పి ఎవడేం చేస్తాడో చూసుకుందాం అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే ఏమైనా జరిగిన తర్వాత చేయడానికి, చూడడానికి ఏమి ఉండదు. కాకపోతే మేము మాట్లాడేటప్పుడు న్యాయం, అన్యాయం, వాస్తవం, అవాస్తవం, మనిషికి మేము చెప్పే పదాలకు మనిషికి నొప్పించేలా ఉన్నాయా లేకపోతే మెప్పించేలా ఉన్నాయా అన్నది కూడా
ఆలోచించి సమర్థవంతంగా నోరు తెరిచి మాట్లాడేటప్పుడు మేము ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అని తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ఒకటి మాట్లాడేయాలి, నేను వైరల్ అయిపోవాలి, ఈ కాంట్రవర్సీస్ ఇష్యూస్ మీదే చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఏది చూసినా ముస్లిం, ఏది చూసినా ఇస్లాం అని చెప్పి ప్రతి దానికి ముస్లింకి ఇస్లాంకి ముడి కడితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఎందుకంటే చాలా వరకు ఇప్పటి దాకా చూసి 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 చెయ్యలేని పనులన్నీ చేసేలాగా చేస్తున్నది కూడా ఇలాంటి వ్యక్తులే. ఒక సెలబ్రిటీ అంటే ఆ సెలబ్రిటీ ఎలా అయ్యాడో కూడా తెలుసుకోవాలి. అన్ని వర్గాల వారు, అన్ని జాతి వారు అందరూ కలిసి మిమ్మల్ని మెచ్చుకొని మీ నటనకు, మీ క్రియేటివిటీకి, మీ స్కిల్స్కి, మీ టాలెంట్స్కి మేము మెచ్చుకుంటేనే మీరు సెలబ్రిటీలు అయ్యారే తప్ప మీరేదో పుట్టుకతో, మీ తాత ముత్తాతలతో మీకున్న దానికి మీరేదో సెలబ్రిటీలుగా బతకట్లేదు. అందుకనే ఎవరిని కించపరిచేలాగా, ఎవరిని నొప్పించేలాగా మాట్లాడితే మీ పుట్టగతులు లేకుండా మీరు ఉంటారు. మీకు మీ జీవనాధారమే మీకు ఈ మీడియాలు, ఈ సీరియల్స్, ఈ డ్రామాలు ఎవరు చూస్తున్నారు అంటే ముస్లిమే చూడట్లా, హిందువే చూడట్లా, ప్రతి వ్యక్తి చూస్తున్నాడు. అలాంటి వ్యక్తులలో మీరు ప్రేమని ప్రేమను పెంచుకునే పనులే చేయండి తప్ప ద్వేషాన్ని ఇలాగా విభిన్నంగా మాట్లాడి మీరు ఒక వర్గాని వైపుకు సపోర్ట్గా మాట్లాడితే మాత్రం మీ జీవితం నాశనం అయిపోద్ది. తర్వాత ఎవడు మీకు ఎలాంటి సహాయం చేయడానికి కూడా ముందు రాడని హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా గొప్పగా చెప్పారు మన ముస్తఫా గారు ఈరోజు. ప్రేమని పెంచుకోండి, ద్వేషాన్ని పెంచుకోకండి అని చాలా ఒక మెసేజ్ మన ప్రజలకు, మన ముస్లిం భాయిలకు, హిందూ భాయిలకు, మన దేశ ప్రజలకు మంచి ఒక కొటేషన్గా మీరు చెప్పారండి, ఒక మెసేజ్. నేను కూడా అదే మాట్లాడుతానండి. మీరు మీ మనసులో ఉన్న ద్వేషాన్ని తీసేసి ఒక ప్రేమగా పెంచుకోండి. ఇతర ఒక వ్యక్తి మీకు ఈ ప్రకారంగా మీరు స్క్రీన్లో చూసి మిమ్మల్ని పొగుడుతున్నాడు, మిమ్మల్ని మీరు లైక్ చేస్తున్నాడంటే దానికి ఎంతగా వాళ్ళు ఉంటేనే కదా మీరే ఉండేది. నేను చెప్పేది అది. అందుకోసం ఇలాంటి నేను మా ప్రజలకి, మా వ్యూవర్స్కి ఏదో చెప్పిందండి, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్ని, మిస్బా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే అవేర్నెస్ కావాలండి. అది పొలిటికల్ కావచ్చు, మా సామాన్య ప్రజలు కావచ్చు. ఇలాగే మీరు చూశారు కదా, ఇప్పుడు ఒక మీడియా, ఒక సెలబ్రిటీ చిన్న స్టేజ్ కూడా చెప్పలేము మనం. ఒక చిన్న పని మీద ఏదో జబర్దస్త్ అయిపోయింది. ఆ ఫేమస్లో ఈమె కూడా ఆమె పేరు వచ్చింది కాబట్టి చిన్న క్యారెక్టర్ చేసే ఆమె. మీకు కూడా అదే చెప్తానండి, ఇలాంటి భావనలతో మీరు మాట్లాడద్దు, దేశాన్ని మీరు కోపంలో తీసుకురావద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.